నన్ను ముడతావా? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. నన్ను ముడతావా అని ఒక సమయంలో నన్ను తిరగేసి అడిగినటువంటి వారు ఉన్నారు. నన్ను ముడతావా? ఏదన్నా ఘర్షణ పడ్డారనుకోండి, గబుక్కుమని మీరు చెయ్యి అవతల వ్యక్తి మీద వేసి మాట్లాడుతున్నా, నన్ను ముడతావా అంటారు కదా. ఎంత ధైర్యం నీకు నన్ను ముట్టడానికి? ఈరోజు నువ్వు పాట అయితే పాడుతుంటావు, ఏమని? మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను ఈ కాలం, నన్ను కాచెను భవిష్యత్ కాలం. ఏంటట? కాచెను ఎల్లకాలం. ఈ మాట ఏదో పాట అయితే పాడుతుంటాం కానీ బైబిల్లో ఉందా? ఉందండి. సందర్భం ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యం ఉంటుంది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, 2వ భాగం మొట్టమొదటి చదువుతాను, తర్వాత మొదటి భాగం చదువుదాం. 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, మొదటి భాగం తర్వాత చదువుతాను, 2వ భాగం ముందు చదువుతాను. ఏమని? తనకు ఘనత తెచ్చుకొనుటకు మిమ్మను దోచుకొనిన అంటే మిమ్మను నష్టపరిచిన, మిమ్మల్ని గాయపరిచిన, మిమ్మల్ని అవమానపరిచిన, మీకు ఉన్నది మీది కాచేసేసిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మాటను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మిమ్మల్ని నష్టపరిచారు, మిమ్మల్ని దోచుకున్నారు అని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నది ఎవరు అంటే జకర్యా, ప్రవక్త అయినటువంటి జకర్యా. జకర్యా ఎవరికి చెప్తున్నాడు అంటే ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. ఓ ఇజ్రాయేలా అని దేవుని మాటనే ప్రవచనమును దేవుని దగ్గర నుండి తీసుకొచ్చిన మాటను ఇజ్రాయేల్ను ఉద్దేశించి చెప్తున్నాడు. మిమ్మల్ని నష్టపరిచిన ఆ అన్యజనులు అంటే ఎవరైతే ద నేషన్స్ అని సాధారణంగా ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ రెఫర్ చేస్తారు. ఈ నేషన్స్ అన్న వాళ్ళు ఎవరు అంటే అన్యజనులు ఎవరు అంటే ఇజ్రాయేల్ మీద విరుచుకుపడినటువంటి దేవుని ప్రజలకు కానటువంటి వారు. వీరు ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు. ఆ రోజుల్లో అస్సిరియా ఇలాంటి దేశాలు. అయితే వీరు విరుచుకుపడి నిన్ను నష్టపరిచారు కదా ఓ ఇజ్రాయేలు, ఓ నా ప్రజలారా, వారి దగ్గరికి నేను వెళ్తున్నాను, వారి దగ్గరికి నేను పంపబడి ఉన్నాను. ఎవరిని పంపించారు? ఎవరు పంపించారంటే దేవుడు పంపించారని చెప్తున్నారు. ఎవరిని పంపించారంటే ఆ రోజుల్లో జకర్యా వెళ్ళి అన్యజనులకి ఈ ప్రవచనమును చెప్పాడు. అదే సమయంలో ఈ ప్రవచనం మొట్టమొదటగా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. కానీ ప్రవచనము ప్రవక్తను గురించి కానే కాదు. ప్రవచనము ఎవరిని గురించి అంటే దేవుని మహిమ కలుగునగాక ప్రభు అయినటువంటి యేసుని గురించి. నేను పంపబడి ఉన్నాను. అవును, యేసుక్రీస్తు వారు పంపబడినవాడు అంటే క్రీస్తు. పంపబడినవాడు అంటే అభిషిక్తుడు, తండ్రి దగ్గర నుండి పంపబడ్డాడు. ఎవరి దగ్గరికి పంపబడ్డాడు అంటే మిమ్మల్ని కాపాడుటకు
నన్ను అన్యజనుల దగ్గరికి పంపించి వాళ్ళని మార్చేయటానికి. ఇప్పుడు దేవుని ప్రజలు మీద వాళ్ళు తిరగబడకుండా వాళ్ళని మారుస్తాను అంటున్నారు అన్నమాట. అంటే మనం రక్షణ పొందింది దేవుని ప్రజల్ని మనం పైకెత్తి ప్రభావాన్ని కాపాడండి ప్రభా అని ప్రార్థన చేయటానికి. ప్రభా, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి ప్రభా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా అని యెరూషలేమునకు శత్రువులుగా ఉన్న అన్యజనుల లాంటి మనలాంటి వారిని అందరినీ దేవుని ప్రజల గురించి క్షేమం గురించి ప్రార్థన చేసేవారుగా, మనకి తోచింది వారికి ఇచ్చి సహకరించి సహాయం చేసేవారుగా మనము మార్చబడతామని యేసు ప్రభు వారు మన దగ్గరికి వచ్చారు. దేవుని మహత్తరమైనటువంటి ప్లాన్. అంతేకాకుండా ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఒక బలమైనటువంటి ప్రవచనం ఇస్తున్నారు. ఏమనంటే, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టాడు కనుక వారి మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఒకవైపు యేసుక్రీస్తు వారు వచ్చి మనకి రక్షణనిస్తారు, రక్షణలోకి రమ్మనమని ఆహ్వానం ఇస్తారు. ఆ ఆహ్వానం తీసుకుని మనము చేతులు కలిపితే ఆయన వైపు ఉన్నట్లు, లేకపోతే ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడటానికి ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు. అందుకే మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముడుతున్నాడు, నా కంటి గుడ్డును ముడుతున్నాడు. అందుకే కంటి దగ్గరికి ఎవరైనా ఏదైనా ఒకవేళ ఐ డ్రాప్ చేయడానికి వస్తారనుకోండి, కంటి పాపకి తగలకుండా వేయటానికి నేనున్నాను కదా అంటారు, కాపాడతాను, ఒకవేళ తగిలిస్తే నేను చూసుకుంటానంటారు. అందుకే దేవుని బిడ్డలారా, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రస్తుతము ఇజ్రాయెల్ దేశం చుట్టూ కూడా ఉన్న దేశాలన్నీ ఇజ్రాయెల్ మీద విరుచుకు పడిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి చరిత్రది సంఘటనలు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ని కాపాడువాడు పునకుడు నిద్రపోడు. అయితే ఇది మనకు కదా అండి, ప్రవచనం ఆ రోజు అక్కడ స్పెసిఫిక్గా దేవుడు చెప్పారు, ఆయన ఎప్పుడు వారిని కాపాడతారు. అంతేకాకుండా ఇది మనకు కూడా ఎందుకంటే ఆయన గుండెల్లో మనల్ని దాచుకున్నారు కనుక మనల్ని ముట్టినవాడు ఆయన కంటి పాపను ముడుతున్నారు. హల్లెలూయా. మనల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వెంత నమ్మదగిన దేవుడివి, ప్రజలందరి పట్ల నువ్వెంత బాధ్యత కలిగి, ఎంత ప్రేమ కలిగి, ఎవరినీ విడిచిపెట్టేవాడు కాదు. ఇజ్రాయెల్ ప్రజలు తృణీకరించారని, నిన్ను తీసుకుని సిలువేసేశారని దుష్ట జనాంగము వీరు నన్ను చంపేశారు, అందుకే వీరి మీదకి శాపం వచ్చిన కాక అని నువ్వు అనలేదు. వారు కూడా రక్షణ పొందాలని ఈరోజు కూడా నువ్వు ఎదురు చూస్తున్నావు. అందుకే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ, ఇజ్రాయెల్ ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తూ, ప్రభా ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడమని, ఇజ్రాయెల్ దేశము ప్రక్కన ప్రతి వేదంలో, ప్రతి కష్టంలో నిలవబడినటువంటి అమెరికా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఉజ్జీవపరచండి. ఇదే సమయంలో నీ సేవకుడైన తోమాని మా దేశానికి కూడా పంపించావు కదా, కనికరించి మమ్మల్ని క్షమించి, ఆయన రాజ్యస్వార్తను అంగీకరించకుండా మేము ఆయన హతమార్చేసి, మా చేతులతో మేము ఆయన చంపేసి, మా పట్ల ఉన్నటువంటి ప్రణాళికను సమాధి చేసేసాం. అందుకే నా దేశం శాపగ్రస్తమైన దేశంగా మారిపోయింది. అయ్యా, మమ్మల్ని కనికరించండి, క్షమించండి, నా దేశాన్ని రక్షించండి, మర్చిపోవద్దు ప్రభా. నీ కొరకు ఆయుధపరచుకోండి, బలపరచండి. మమ్మల్ని ముట్టినవాడు నీ కంటి పాపను ముట్టాడని చెప్పావు కదా, కాపాడమని మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా పరిచయని, మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోమని
యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.